నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాము. చాలా రోజుల తర్వాత వచ్చారు గురుగారు. గురుగారు, ఇప్పుడు నేను మాట్లాడిపోయేది వచ్చేసి ఒక యూట్యూబర్ వైష్ణవి గురుగారు. తను వచ్చేసి అంతా కలిపి 20 ఏళ్ళు కూడా లేవు. ప్రేమించి పెళ్లి చేసుకుని హరిబాబు అనే అతను తన హస్బెండే తన్ని చంపేయటం జరిగింది. అసలు ప్రెగ్నెంట్గా ఉంది, అంటే 5 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించి వెంటబడి కావాలని పెళ్లి చేసుకుని ఎందుకు ఇలాంటి మనస్థితి ఎందుకు వస్తుందంటారు? అసలు ఏంటి కారణం? కానీ అంటే మీరు వచ్చేసి ప్రతిదీ కూడా న్యూమరాలజీ ప్రకారం సొల్యూషన్ ఎలా ఉంటుందో మనకి మెయిన్ ప్రాబ్లం కూడా నేమ్స్లోనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. వీళ్ళ నేమ్స్ చూస్తే కనుక తన పేరు వైష్ణవి, వాళ్ళ హస్బెండ్ పేరు హరిబాబు. ఒకసారి మీ వివరణ చెప్పండి గురుగారు. ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అవును. జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఆ జరిగిన నష్టాన్ని ఆ కుటుంబానికి మనం పూడ్చలేము. అవును. ఆ కుటుంబ సభ్యులు అల్లారు ముద్దుగా కని పెంచుకున్న ఆడపిల్ల 19 ఏళ్ల వైష్ణవిని కోల్పోయింది. అవును. అట్లాగే ఆమెని ప్రేమించానని చెప్పి నిజమో అబద్ధమో, ప్రేమించాడో లేదో, లేదా కామించాడో, ఏం చేశాడో, మొత్తానికి పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుంటా అని మాటిచ్చిన వ్యక్తి అత్యంత మొగ్గ దశలోనే తుంచేశాడు. ఆ అబ్బాయి చేతుల మీదుగానే అమ్మాయి ప్రాణాలు తీశాడు. ఇది ఎవరెవరి జాతకాలను అనుసరించి వాళ్ళ గ్రహస్థితులను అనుసరించి వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. ఇందులో మనకు అనుమానం అక్కర్లేదు. నేను జాతకాలు నమ్మను అంటాడు ఒకడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జాతకం ప్రకారమే నీ జీవితం నడుస్తుంది, ఇది సత్యం. నేను న్యూమరాలజీని నమ్మను అంటాడు ఒకడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పేరులో ఉండే సంఖ్యాబలమే నీ బుద్ధికి, నీ చర్యలకి తోడ్పడుతుంది, పాల్పడుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు వైష్ణవి గురించి అడిగారు, హరిబాబు గురించి అడిగారు, వాళ్ళ సంఘటన చెప్పారు. నేను కూడా విన్నాను, చూశాను. ఇక్కడ దాని గురించి మాట్లాడడం నాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అంటే బాధ. అవును గురుగారు. ఒక ఆడబిడ్డని కోల్పోయాము అనే బాధ, ఒక దుస్సంఘటన జరిగింది అనేది బాధ. అయితే ఇందుకు కారణాన్ని విశ్లేషించి చెప్పడంలో మటుకు ఇది మరొకళ్ళు జాగ్రత్త పడటానికి ఉపయోగపడుతుంది అనే సదుద్దేశంతో మాత్రమే నేను మీకు ఈ పేర్ల గురించి విశ్లేషించి చెప్తాను. తప్పకుండా గురుగారు. వైష్ణవి అనే పేరులో 29వ నెంబర్ ఉంటుంది. 29వ నెంబర్ని బలహీనమైన అదృష్టాన్ని ఇచ్చే దురదృష్ట సంఖ్య అంటారు. బలహీనమైన అదృష్టం అంటే చాలా తక్కువ అదృష్టం. 100% ఉండాల్సిన అదృష్టం 3% ఉంటే ఎలా ఉంటుంది? 100% బలంగా ఉండాల్సిన మనిషి ఒంట్లో 2% బలంతోనే ఉంటే ఎలా ఉంటుంది? 100 మార్కులు తెచ్చుకోవాల్సిన వాడు 2 మార్కులతోనే సరిపెట్టుకుంటే ఎలా ఉంటుంది? అలాంటిదన్నమాట. వైష్ణవి అనే పేరులో బలహీనమైన దురదృష్ట సంఖ్య. అది బలహీనమైనది మరియు దురదృష్టకరమైనది. ఈ నెంబర్ ఉంది, తల్లిదండ్రులు పెట్టారు. మరి వాళ్ళకి తెలుసా? తెలీదు. ఓకే, ఇదే వైష్ణవిని ముద్దుగా ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, బంధువులు వైషు అని కూడా పిలిచి ఉంటారుగా. అవును. తెలియదు మనకి. ఒకవేళ వైషు అని కనుక పిలిస్తే అందులో 13వ నెంబర్ అనే డెత్ నెంబర్ ఉంటుంది. ఓకే, మీరు గతంలో ఒకసారి చెప్పారు గురుగారు, 13వ నెంబర్ అంటే డెత్ నెంబర్. డెత్ నెంబర్. ఇప్పుడు ఏమైంది? ఈ బలహీనమైన దురదృష్ట సంఖ్య, ఈ డెత్ నెంబరు ఆ అమ్మాయి ప్రాణాలు పోవడానికి కారణమైంది. అయితే ఇది జాతకంలో లేదా అంటే ఉంటుంది జాతకంలో, కానీ పేరులో బలమైన నెంబర్ ఉంటే ప్రాణాలు పోకుండా తను తిరిగి కోలుకొని తను మళ్ళీ ప్రాణాలు కోల్పోకుండా బతికి బయటపడేది అని చెప్పచ్చు. సో పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా పేర్లు పెట్టాలి. పేర్లో రాంగ్ నంబర్ ఉంటే కనుక అది ఎలాంటి వాళ్ళనైనా
వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా మేధావులైనా చదువుకోని వాళ్ళైనా అజ్ఞానులైనా ఎవరి మీదైనా ఆ నెంబర్కి పక్షపాతం ఉండదు. ఆ నెంబర్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఆ నెంబర్కి మీ నమ్మకంతో పని లేదు. నేను నమ్మాను కాబట్టి నాకు పని చేస్తుంది, మీరు నమ్మలేదు కాబట్టి మీకు పని చేయదు అనేది ఉండదు. దాని ధర్మం ప్రకారం అది పనిచేస్తుంది. వైష్ణవి అనే పేరులో 29వ నెంబర్ ఉంది, ఇది బ్యాడ్ లక్ నెంబరు. వైషు అనే పేరులో 13వ నెంబర్ ఉంది, ఇది డెత్ నెంబరు. ఇకపోతే వాడెవడో ప్రేమించానని వచ్చాడు, ఆ అమ్మాయిని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ అన్నదమ్ములందరి మధ్యలో ఈ అమ్మాయి ఏకైక ఆడపిల్లగా అల్లారు ముద్దుగా పుట్టిందిట. ఇంట్లో అందరూ చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇంట్లో అందరూ అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేశారు, గారాబంగా చూశారు. ఇప్పుడు ఆస్తులు అంతస్తులు ఉండకపోయినా ప్రేమాభిమానాలకి లోటే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమలో దానికి వెల ఉంటుంది. ఇల్లరికం తీసుకుని వచ్చుకుని మరీ పెట్టుకున్నారు, ఒక ఇల్లు ఇచ్చి మరీ ఇంట్లో పెట్టారు. సో ఇప్పుడు వాడు ప్రేమించానని వచ్చాడు, ప్రేమించాడో కామించాడో పక్కన పెట్టండి, మొత్తానికి పెద్దలకు ఇష్టం లేకుండానే వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారు. నెమ్మదిగా వాడేం మొదలుపెట్టాడు, ఆ అమ్మాయి సంపాదన మీద బతకడం మొదలుపెట్టాడు. వీడి సంపాదన లేదు. వాడి అమ్మాయి యూట్యూబర్గా వచ్చే డబ్బులతో బతకడం మొదలుపెట్టాడు. సరే మంచిదే, భార్యాభర్తలు ఇద్దరు సమభాగాలుగా ఎవరు కష్టపడినా ఇద్దరు కలిసి బతకాలి కాబట్టి బతకచ్చు. ఆ అమ్మాయి ఆదాయం మీద వాడు బతకచ్చు, తప్పే ఉంది అనుకుంటే నెమ్మదిగా నాకు ఆస్తి కావాలి అని మొదలుపెట్టాడు. ఈ ఆస్తి నాకు ఇవ్వాల్సిందే మా పెద్దలు ఒప్పుకోవట్లేదు అన్నారు. వాళ్ళు ఏదో నష్టపడి కొంత భూమిని ఏదో కొనిచ్చి ఇచ్చారు. అయినా కూడా ఆ గొడవ అక్కడితో ఆగలేదు. ఆ అమ్మాయిని ప్రాణాలు తీసేదాకా వచ్చిన దానికి కారణము వాడి పేరు హరి అనే పేరులో ఉండే నెంబరు, ఆ నెంబర్లో హరిబాబు అనే పేరులో ఉండే నెంబరు ఇందుకు కారణమవుతాయి. హరి అనే పేరులో 18వ నెంబర్ ఉంటుంది. ఈ 18వ నెంబర్ వల్ల వాడికి అలాంటి బుద్ధులు పుడతాయి. క్షణికావేశం ఉంటుంది, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు, ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతాడు. ఏంటి తాత్కాలికమైన ప్రయోజనాలకి తాత్కాలికమైన సుఖాలకి అయిపోయింది. ఆ అమ్మాయిని వాడేసుకున్నాడు, అయిపోయింది, వాడి కోరిక తీరింది. వాడికి ప్రేమాప్యాయతలు ఎక్కడ ఉంటాయి, వాడి పేరులో 18వ నెంబర్ ఉంది. ఓకే, సో ఇది మనం ఓ సాధు జంతువును, ఒక కుక్కను, ఒక గేదెను ఏదో అనటానికి ఒక మాట ఆలోచిస్తామే, ఒక చీమను చంపడానికి కూడా మనకేం పోయిందని అనుకుంటామే. అలాంటిది కట్టుకున్న భార్యని, నిన్ను నమ్మొచ్చిన ఆడపిల్లని, ముక్కు పచ్చలారని పసిపిల్లని చంపేశావే. దానికి కారణం వాడి బుద్ధి, వాడి జాతకం అయినప్పటికీ కూడా వాడి పేరులో ఉన్న నెంబర్ అందుకు ప్రేరేపిస్తుంది. సో ఆ విధంగా అనాలోచనారహితంగా అనాలోచితంగా అంతే కదా, అంతే కదా. అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది, వీడు నేరస్తుడై జైల్లో ఉన్నాడు. సో దేర్ ఎండ్స్ దేర్ లైఫ్. అందుకని ఇక్కడ మనం ఈ చనిపోయిన వైష్ణవ్ గురించో జైలు పాలైన హరిబాబు గురించో మాట్లాడుకోవడం కాదు. మీ ఇంటి పక్కన ఒక హరిబాబు ఉండొచ్చు, మీ ఇంటి ఎదురుగుండా ఒక వైష్ణవి ఉండొచ్చు. ప్రతి వైష్ణవి ఇలా మర్డర్ అవుతుందని నేను చెప్పట్లేదు, ప్రతి వైష్ణవి ఇలా ప్రాణాలు కోల్పోతుందని నేను చెప్పట్లేదు. బట్ జీవితాన్ని నాశనం చేసే పరిస్థితులు వస్తాయి అని మటుకు చెప్తున్నాను. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక వైష్ణవికి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకో వైష్ణవికి పెద్ద అనారోగ్య సమస్య ఏదో రావచ్చు, ఇంకో వైష్ణవి భార్యాభర్తల మధ్యలో గొడవపడి డైవర్స్ అవ్వచ్చు, ఇంకో వైష్ణవికి ఇంకో యాక్సిడెంట్ ఏదో అవ్వచ్చు. ఏం జరుగుతుంది అనేది మీ జాతకం. బట్ జీవితం విధ్వంసం అవుతుంది అనేది ఈ నెంబర్ చెప్తుంది. ఈ నెంబర్ పేరులో లేకుండా చేసుకోండి, మీ పేరులో లేకుండా చేసుకోండి, మీ పిల్లల పేరులో లేకుండా చూసుకోండి. పేరుని సరి చేసుకోండి, నిక్ నేమ్స్తో పిలవకండి, వైషు అని పిలవకండి. వైష్ణవి అంటే నీళ్లు కలిపిన పాయిజను, వైషు అంటే నీళ్లు కలపనటువంటి కాన్సన్ట్రేటెడ్ పాయిజను.
ఓకే గురుగారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మరే వైష్ణవి, మరే శిరీష, మరే లక్ష్మి, మరో మాధవి, మరో పద్మ, మరొక విజయ, ఏ పేరులో చూసుకున్నా కూడా రాంగ్ నంబర్స్ ఉన్నట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అది మర్డర్ అవుతుందా, లేకపోతే విడాకులు అవుతుందా, లేకపోతే అత్తింటి ఆరళ్ళు అవుతుందా, లేకపోతే సూసైడ్ అవుతుందా, ఏదైతే ఏమిటి. సపోజ్ హరిబాబు మర్డర్ చేయలేదమ్మా, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, తేడా ఏంటి? మొత్తానికి అమ్మాయి అయితే లేదు. ఆ అమ్మాయి జీవితం అయితే ముగిసిపోయింది కదా. అవును. దానికి కారణం 29వ నంబరు, 13వ నంబరు, ఆ అబ్బాయి పేరులో ఉన్న 18వ నంబరు, ఇవి లేకుండా చూసుకొని జాగ్రత్త పడితే మన పిల్లల్ని మనం ఈ గడ్డు కాలంలో, ఇప్పుడున్న యుగంలో మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం, ఎలాంటి మనుషుల మధ్యలో బతుకుతున్నాం, ఎలాంటి పరిస్థితుల్ని మనం అనుభవిస్తున్నాం, ఏ పరిస్థితుల్ని మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్నాం, ఎలా దినదినగండం నూరేళ్ళాయుష్లాగా బతుకుతున్నాం అనేది, ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు బతికి బాగుపడి బట్టగట్టాలి, క్షేమంగా 10 కాలాలు ఉండాలి అంటే వాళ్ళ పేరులో రాంగ్ నంబరు ఉండకూడదు. రాంగ్ నంబర్ ఉన్నట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది నేను నమ్మను అన్నా అది నీ మీద పనిచేస్తుంది, నువ్వు నమ్ముతా అన్నా నీ మీద పనిచేస్తుంది. దాన్ని పేర్లో లేకుండా చేసుకోవాలి. తద్వారా మాత్రమే మనం పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. లేనట్టయితే సూన్ ఆర్ లేటర్ ఈ పరిస్థితులకు ఎఫెక్ట్ అవ్వక తప్పదు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. కనుక చనిపోయిన వైష్ణవిని మనం తీసుకురాలేము. ఆ అమ్మాయి ఆత్మ శాంతిగా ఉండాలి, అమ్మ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు తల్లి అని మనం దీవించడం, పెద్దవాళ్ళైతే దీవించడం, చిన్నవాళ్ళైతే ఆశీర్వదించడం, ఆ అమ్మాయిని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు. సో ఈ హరిబాబు అనేవాడు కూడా, వాడి జాతకం బాగుండి వాడి బుద్ధి మంచిదైనా కూడా క్షణికావేశంలో చేసి ఉండొచ్చు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని పొడవగలిగాడంటే ఎంత విచక్షణారహితంగా, ఎంత ఆలోచనారహితంగా జీవితాన్ని గడిపాడు, ఆ సంఘటనకి కారణమయ్యాడనేది మనం ఊహించవచ్చు. ఆ అమ్మాయిని చంపేశాడంటే నెక్స్ట్ వాడు నేరస్తుడు అవుతాడు, జైల్లోకి వెళ్తాడని వాడికి తెలీదా? ఆ క్షణాన గుర్తుకు రాదు, ఆ ఆవేశమే ఉంటుంది. తద్వారా తప్పటడుగు వేసి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సో వైష్ణవి అనే పేరులో ఆ నెంబర్ ఉండకూడదు, హరిబాబు అనే పేరులో ఈ నెంబర్ ఉండకూడదు, హరి అని పిలవకూడదు. పిలిస్తే నెంబర్ ఈ కష్టాలు ఉంటాయి, కరెక్షన్ చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా మాత్రమే సాఫీగా ఉండే భగవంతుడు మీకు ఇచ్చిన అదృష్టాన్ని మీరు జీవితంలో పొందగలుగుతారు. లేకపోతే భగవంతుడు ఇచ్చిన అదృష్టం అంతా మాయమై కేవలం జాతకంలో మిగిలిన దురదృష్టమే పేరులో నెంబర్ ద్వారా మనకు మిగులుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తల్ని మన పిల్లల విషయంలో మనం జాగ్రత్త పడి పిల్లల్ని కాపాడుకోవాలి. ధన్యవాదాలు గురు. ఆయుష్మతి భవ.